యేసు నామములో ఇప్పుడే ఒక బలమైన అభిషేకం. జ్యోతి ఎవరు? జ్యోతి పీసీఓడితో బాధపడుతున్నారు. అసలు కళ్ళు తెరిసే దమ్ముందా చెప్పు, ఇటు చూడు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజు మన వీడియో ఫేక్ పాస్టర్స్ మీద. హాయ్ గైస్, నా పేరు ప్రియాంక. ప్రేమ, జాలి, కరుణ అనేవి క్రిస్టియానిటీకి సోల్. మరి ఇంత సేవగుణం ఉన్న మతంలోకి ఫేక్ గాళ్ళు ఎలా తయారయ్యారు? వేరే మతస్థులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ మతంలోకి ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు అని మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మాది పూర్తిగా ఇండిపెండెంట్ ఛానల్. ఇంత తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మా కంటెంట్ లో మేము ఎక్కడ వెనక్కి తగ్గలేదు. చాలా బాగా రీసెర్చ్ చేసి మీ ముందుకు ఇంత మంచి కంటెంట్ ని తీసుకొని రాగలుగుతున్నాం. అది మా స్టాండర్డ్. ఇంతకు ముందు నేను అఘోరి మీద చేసిన వీడియోకు దాదాపు 2 లక్షలకు పైగా వ్యూస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. జస్ట్ థ్యాంక్స్ చెప్తే సరిపోదు అని నాకు తెలుసు. వ్యూస్ బాగా వచ్చాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దాదాపు 7 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ వాళ్ళు మన స్క్రిప్ట్ ని కాపీ కొట్టి వీడియో చేసుకున్నారు. అది మన కంటెంట్ కున్న దమ్ము. కొందరు ట్రాన్స్జెండర్స్ చెప్తున్న దాని ప్రకారం శ్రీనివాస్ అలియాస్ పింకీ కేవలం 3 సంవత్సరాల క్రితమే ట్రాన్స్ లాగా మారింది అంటున్నారు. కొందరు ట్రాన్స్జెండర్స్ ప్రకారం శ్రీనివాస్ అలియాస్ పింకీ కేవలం 3 సంవత్సరాల క్రితమే ట్రాన్స్జెండర్ గా మారిందంటున్నారు. ఈ వీడియోలో కూడా అంతే బాగా ఫేక్ పాస్టర్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశాను. మీకు ఇంత మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎన్నో క్రింజ్ వీడియోస్ చూసాయండి. సో మాకు మీరు ఇచ్చే పే బ్యాక్ జస్ట్ ఒక్క క్లిక్ తో సబ్స్క్రైబ్ చేయడమే. చేశారా? చేస్తే స్టోరీలోకి వెళ్దాం. హిందూ మతంలో దొంగ బాబాలు ఉన్నట్లు, ఇస్లాంలో సైతాన్లను పోగొట్టే తాయెత్తు బాబాలు ఉన్నట్టు, క్రిస్టియానిటీలో కూడా ఫేక్ పాస్టర్లు ఉన్నారు. మాట రాదా? కాలు పని చేయట్లా, చేతులు కూడా ఆన్ ద నేమ్ ఆఫ్ క్వింటన్ టారంటినో. ఎలా ఉంది? దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. వేగముగా, వేగము. ఎలా ఉంది? మణిరత్నం సినిమాలో పాస్టర్ అరవింద్ స్వామి అంత బుద్ధిమంతులు, నిస్వార్థపరులు కాదు వీళ్ళు. ఒక్కొక్కరు అమ్మ బాబాయ్ పబ్లిసిటీ పిచ్చి, గాడ్ మ్యాన్ అవ్వాలనే ఆశ వాళ్ళని ఎంత ఫూలిష్ లను చేస్తోందంటే ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అండ్ ఈజీ మనీ కోసం ఇంత దిగజారుతున్నారు. దశమ భాగం ఇవ్వకపోతే పరలోకం ప్రాప్తి జరగదు అని పాపం అమాయకుల్ని ఎంత మోసం చేసి డబ్బులు గుంజుతారో తెలుసా? చాలా మంది దశమాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకొని దశమాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పావు అప్పులు ఉన్నది ఏవో ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. అంటే మనం సంపాదించే దాంట్లో 10వ వంతు వీళ్ళకి ఇచ్చేయాలి. వీళ్ళు ఆయిల్ ప్రేయర్స్ చేస్తారు. ఎంత దొంగ నాటకాలంటే పైసలు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని జనాలను వెర్రోళ్ళని చేస్తున్నారు. మొదట్లో పాస్టర్లు ఇంత వెర్రిగా ప్రవర్తించే వాళ్ళు కాదు. స్టార్టింగ్ లో వీళ్ళకు చర్చి కట్టడానికి ఫారెన్ నుండి ఫండ్స్ వస్తుండేవి. ఎంత మందిని మతం మారిస్తే అంత మంది చొప్పున డబ్బులు వచ్చేవి వీళ్ళకు. అన్ని మతాల్లోనూ కట్టర్ మతోన్మాదులు ఉంటారు కదా, కూడా ఫారెన్ లో ఉండే బాగా డబ్బున్న ఫారినర్స్ వాళ్ళ మతంలోకి ఎంత మందిని కన్వర్ట్ చేసుకుంటే అంత పుణ్యం దొరుకుతుంది అని భావించి ఇలా ఇండియాకు, ఆఫ్రికాకు చర్చిలు కట్టడానికి డబ్బు పంపేవారు. వాటికి ఆశపడి ఎక్కడెక్కడ నుండో వచ్చి పేద ప్రజలుండే దగ్గరకు వెళ్లి చర్చి కట్టి మెల్లగా అందరినీ కన్వర్ట్ చేస్తారు. సో కాల్డ్ హిందువులు మాకు ప్రమాదం అంతా ముస్లిమ్స్ వలన ఉంది అంటారు. కానీ మీకు తెలియకుండా చాప కింద నీరులా క్రిస్టియానిటీ పల్లెల్లోకి వెళ్లిపోయి అందరినీ మార్చేస్తుంది ఆల్రెడీ. ఈయన మీకు తెలుసా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వైఎస్ షర్మిల వాళ్ళ హస్బెండ్ అనిల్ కుమార్ చాలా పెద్ద పాస్టర్. ఇతని ప్రవక్త అని కూడా అంటుంటారు. ఈయన కూడా ఆయిల్ ప్రేయర్స్ లో ఆరితేరినోడే. దెబ్బకు దయ్యాలను వదిలించగలడు. ఆత్మావేశంతో బ్రదర్ అనిల్ కుమార్ గారు తలపై నూనె రాసి ప్రార్థన చేయగా అంతకుముందు నాకైతే చనిపోదామని కాస్త సమయం దొరికినా చనిపోదాం అనిపించేది. కానీ ఇప్పుడు నా హృదయం తేలిగ్గా ఉంది. అసలు ఇతని స్వస్థత సభకు ఎంతమంది వచ్చారో చూడండి. ఇందులో ఒక్కరైనా సూటు బూటు వేసుకొని ఉన్నోళ్ళు ఉన్నారా? అందరూ కాయ కష్టం చేసుకుని బ్రతికే కార్మికులు, శ్రామికులు. ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా? సూటిగా ఏంటండి ఇది? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే, ఇంపాసిబుల్ ఆశీర్వదింపబడలేము. ఎందుకు ఇవ్వాలి వాళ్ళు? అసలు వాళ్ళు కష్టపడ్డ డబ్బులు అవి. దేవుడు అడిగాడా? ఏ దేవుడు అడుగుతాడు మీ కష్టం నా పేరు మీద రాసివ్వండి అని? అమాయకుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళను మోసం చేసి మేమే దేవుళ్ళం అని చలామణి అయ్యే వీళ్ళను క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదా? దేవుడికి భక్తుడికి మధ్య ఈ మధ్యవర్తులు ఎందుకు దళారీల్లాగా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A క్లాస్ H ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్ టెంపర్, మానవతావాదం, విచారణ మరియు సంస్కరణ చేయాలనే స్ఫూర్తిని అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించాలి అని మన రాజ్యాంగంలో ఉంటే వీళ్ళు సైంటిఫిక్ టెంపర్ ని పెంచకపోగా మూఢనమ్మకాలను దారుణంగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాటితోనే ప్రజలను నమ్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏమనాలి వీళ్ళను? ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేసిన ట్రాన్స్ మూవీ చూసారా మీరు? వీల్ చైర్ లో ఒక సహోదరుడు నాకు కనిపిస్తున్నాడు.
2 కాళ్ళు చచ్చుబడిపోయి ఉన్నాయి. కనీసం నిలబడ్డానికి కూడా ఆ సోదరుడికి అవకాశం లేదు. ఫేక్ క్రిస్టియానిటీ గురించి అందులో బాగా చూపించారు. ఇక్కడ కూడా అనిల్ బ్రదర్ ట్రాన్స్ ని మనం దింపేశాడు. వామ్మో, అరాచకం, ఏం యాక్టింగ్ సార్ అసలు. ఎంతకాలం నుంచి వినబడేది కాదు, ఇప్పుడు ఇంతకాలం నుంచి చాలా నుంచి వినపడట్లే. ఇక్కడికి వస్తే నాకు బాగుంది, ఇప్పుడు నాకు వినిపిస్తుంది. హే వెయిట్, అనిల్ స్వస్థత గ్యారేజ్. ఇక్కడ అన్ని రోగాలు రిపేర్ చేయబడును. 2 సంవత్సరానికి కళ్ళు కానరాట్లేదు, ఇప్పుడు నాకు కళ్ళు కానొస్తుంది. డాక్టర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం మీ హాస్పిటల్స్ మూసేయండి, మీకు జాబ్ లేనట్టే. ఫ్యూచర్ లో ఎవరైనా డాక్టర్ అవుదాం అనుకునేవారు పాపం, మీ పరిస్థితి దారుణం. లేకపోతే ఏంటి, రోగాలన్నీ ఆయిల్ తో వీళ్ళే నయం చేసేస్తుంటే ఇంకా డాక్టర్లు ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు? అసలు ప్రభుత్వాలు ఈ స్వస్థత సభలు పెట్టే వాళ్ళపై ఎందుకు చర్య తీసుకోదో ఏమో. ఓ, ఎలక్షన్స్ కి ఫండ్స్ వస్తున్నాయంటగా పాస్టర్ల దగ్గర నుంచి. బయట టాకు ఆధారాలతో బయటపడ్డ రోజు ఉంటుంది వీళ్ళ సంగతి. డాక్టర్లు మాత్రమే కాదు, వాతావరణ శాఖ వాళ్ళు, మీరు కూడా మీ దుకాణం సర్దుకోండి. ఎందుకు సార్ ప్రేయర్ చేస్తే వర్షం కూడా ఆగిపోతుంది. ఏంటి నమ్మరా? అటు చూడు. యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. Jesus, I command the rain to stop right now. నజరుడైన యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of Jesus. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వర్షమా ఆగు. Thank you Lord for stopping the rain. ప్రభువా, మేము నమ్మిన ప్రకారంగా నీ వర్షాన్ని ఆపినందుకు దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఈసారి బండి పూజ చేసే విధానం చూడండి. ఈయన ఎక్కి తొక్కితేనే అది సరిగ్గా నడుస్తుందట. నిజంగా జనాలకు రోజు రోజుకి పిచ్చి బాగా పెరిగిపోతుంది. ఆయన ఏమైనా దేవుడా? కాదుగా. ఎందుకు ఇంత వ్యక్తి పూజ? ఈయనొక్కడే ఉన్నాడా అంటే కాదు, చాలా మంది ఉన్నారు. బర్త్డేలు కూడా చాలా గ్రాండ్ గా కోట్లు ఖర్చు పెట్టి లక్షల మంది మధ్యలో జరుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇప్పటిదాకా యేసు ప్రభు కోసం పాడిన పాటలు వినుంటారు. కానీ దేవుడి సేవకులు కూడా పాటలు రాయించుకుంటున్నారు తెలుసా? ఈ ఫేక్ పాస్టర్ సతీష్ గురించి మళ్ళీ చెప్తా కానీ ఒకసారి పాట వినండి. ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను. కల్వరి సతీష్ ఎలా ఆస్తులను పెంచుకుంటున్నాడు అని ఈ బ్రదర్ తన ఛానల్లో చాలా క్లియర్ గా వీడియో చేశారు. అంటే ఇప్పుడు అది ఎక్కువగా స్కామ్ చేసి కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళలో ఎక్కువ నెంబర్ 1 పాస్టర్ అనుకుంటాను ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రము. బుక్స్, ఆయిల్స్, బేకరీలు, ఇలా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి కల్వరి పేరు మీద. దేవుడి సేవ చేసుకునే వారికి అన్ని బిజినెస్లు ఎందుకు అసలు నాకు అర్థం కాదు. ఇవేవి అయ్యగారికి సరిపోట్లే, అందుకే ఒక కొత్త స్కీమ్ పెట్టాడు. అన్ని టౌన్లలో కల్వరి టెంపుల్స్ కట్టించి డిజిటల్ స్క్రీన్లు పెట్టి మీటింగ్లు పెడతాడు. అంటే అన్ని ప్లేసెస్ లో జనాలకు అయ్యగారు కనిపిస్తాడు, బోధనలు చేస్తాడు, మ్యాజిక్లు కూడా చేస్తాడు. అందరి దగ్గర నుంచి ప్రతి ఆదివారం దశమ భాగాలు కూడా అడుక్కుంటాడు. ఎంత దారుణం అంటే కాలికి చెప్పులు కొనుక్కోలేని వారు కూడా దశమ భాగం కట్టాల్సిందే. ఈ ఎక్కడైతే డిజిటల్ సంఘాలు స్థాపించడానికి నిర్ణయం చేసుకుని ప్రారంభిస్తున్నాడో ఆ సతీష్ కుమార్ని పూర్తిగా ఎండగట్టాలని, ఎవరైతే ఫోన్ పే ద్వారా కానీ మంత్లీ కానీ ఈ కానుకలు పంపేటువంటి వారి యొక్క ధనంతో విలువైన శ్రేష్టమైనటువంటి కష్టార్జితాలతో కోట్లాది రూపాయలు విలువలు చేసేటువంటి ఆస్తులు కొంటున్నాడు ఈయన. ఎక్కడ ఈ డబ్బులన్నీ? ఎవరు పంపించారు ఇక్కడికి? నాకు చెప్పను. ఎందుకు వచ్చా? నేను చెప్పను. కాల్చి పడేస్తా యేసు నామములో. అయినా సరే నువ్వు బూడిదైపోతావు. బయటకు వచ్చేయ్. A few moments later. అడుచు ఎట్లుంది? మరి ఇందాకండి చాలా కేకలేసా, తెలిసిందా నీకు? ఫేక్ అంటే పూరా ఫేక్. ఇతను ఒక్కటి కూడా లాజిక్ ఉండదు. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే ఇతని క్రింజ్ చూసి మెంటల్ ఎక్కింది నాకైతే. రోగాలన్నీ ఆయిల్ పోయగానే క్యూర్ అవుతాయట. గడ్ల డ్రెస్ వేసుకున్నావు, ఎయిడ్స్ అట, పరిగెత్తుకుంటారా? సిగ్గుపడకు. ఎవరో తెలియదు నాన్న. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రైట్ కాల్ బొటనవేలు నుంచి. అది హెచ్ఐవి అనుకున్నావా, జలుబు అనుకున్నావా? అలా ఎలా నయమవుతుంది? అంటే అది మీకు కూడా యాక్సిడెంట్ అయిందనుకోండి, హాస్పిటల్ కి వెళ్ళొద్దు, పాస్టర్ ప్రవీణ్ దగ్గరకు వెళ్ళండి. నడవడం కాదు, పరిగెత్తిస్తాడు ఏకంగా. వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది, యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. పరిగెత్తున్నావు ఎప్పుడన్నా? పరిగెత్తలేదు. పరిగెత్తండమ్మా. యాక్సిడెంట్ అయిన కంటే పగిలారు. A few moments later. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. ఎలాంటి రోగానికైనా ఈయన దగ్గర ఉన్న మందు ఒకటే,
పరిగెత్తించడమే. ఇలానే కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఒక అమ్మాయిని తీసుకుని వాళ్ళమ్మ ఇతని స్వస్థత మీటింగ్ కి వెళ్ళింది. ఈ పాపను పిలిచి పరిగెత్తించాడు. దాంతో ఆ పాప హెల్త్ చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ తో పాస్టర్ ప్రవీణ్ మీద కేసు కూడా ఫైల్ అయ్యింది. సోమగూడెం కల్వరే చర్చి పాస్టర్ ప్రవీణ్ షారోపై కేసు ఫైల్ చేశారు. ఇంకొక సేవకుడు ఉంటాడు, మీరే చూడండి. నీకు అసలు కళ్ళు తెరిసే దమ్ముందా? చెప్పు. ఇటు చూడు. ఎవరు కావాలా? కావాలా? అది కావాలి. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. చెప్పు, ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. దయ్యంతోనే డైరెక్ట్ గా దయ్యంతోనే డిస్కషన్స్ పెడతాడు ఈయన. ఇప్పుడే అధికారాన్ని చేత పట్టుకోవచ్చు. యేసు నామములో ఈ బిడ్డ మీదికి యేసు నామములో ఇప్పుడే ఒక బలమైన అభిషేకం. గుంపులో ఉన్న వాళ్ళని ర్యాండమ్ గా పేరు పెట్టి పిలుస్తాడు. వాళ్ళ బాధలేంటో కూడా చెప్తాడు. సౌమ్య బ్లాక్ డ్రెస్, రెడ్ చున్నీ, అద్దిగో సౌమ్య. హల్లెలూయా. యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. జ్యోతి ఎవరు? జ్యోతి పీసీఓడితో బాధపడుతున్నారు. మరి ఇంత చెప్తున్నాడు అంటే నిజంగా ఈయనకు మహిమలున్నాయేమో అనుకుంటారు చూసేవాళ్ళు కదా. అసలు దీని వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా? ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ కరెక్టేనా? మరి నేను ఎలా చెప్పగలిగాను ఇవి గురించి? సో విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటివి చాలా చీప్రికలు చేయొచ్చు. ఈ చీప్రికి ఎలా చేయొచ్చు చిన్న చెప్తాను. మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు. ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే, ఈ పక్కనే నా మనుషులు ఇద్దరు కూర్చోబెట్టా. మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. నాకు వాట్సాప్ లో టక్ పంపించారు పైకి. మీతో మాట కలుపుతారు, నాకు పంపించేస్తారు. ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్రిక్ కూడా ఇదే హరిహర కావాల కళాభావంలో చేస్తాడు. జనాల మధ్యనే ఇతని మనుషులు కూడా కూర్చుంటారు మామూలు భక్తుల్లాగా. అక్కడికి వచ్చిన వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసుకొని ఈయనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. అతనేమి ర్యాండమ్ గా పిలవట్లేడు, చాలా సెలెక్టెడ్ గా పిలుస్తున్నాడు. కానీ చూసే వాళ్లకు ఇతనికి ఏదో మహిమలున్నాయి అని అనిపిస్తది కదా. ఇతనే కాదు, అందరు ఇలానే చేస్తున్నారు. అమాయకుల్ని మోసం చేసి ఎలా అడుగుతున్నాడో చూడండి. రేపు ఇంకెంత మందిని తెస్తారు చర్చికి అని. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత మందిని తీసుకొస్తారు రేపు? వీళ్ళు చేసే ఆయిల్ డబ్బా వైద్యాలు ఉంటాయి కదా, అవన్నీ ఉత్తవే. ఒక ఆయిల్ డబ్బా తీసుకొని కొన్ని చోట్ల చర్చిల ముందర ఆయిల్ డబ్బాలు అమ్ముతారు. ఆయిల్ డబ్బా బిజినెస్, అది ఆయిల్ డబ్బా తీసుకొని పోతే పూజ చేస్తారు. ఆయిల్ డబ్బాలు అమ్మమని బైబిల్ ఎక్కడ లేదు. ఆయిల్ డబ్బాలు అమ్మినా, మతం పేరిటి ఏం అమ్మినా అది బిజినెస్ కదా. ఇప్పటికైనా జనాలు మేల్కోవాలి. ఖమ్మంలో మేరీ రత్నం అని ఒక అమ్మగారు ఉంటారు, వైఫ్ ఆఫ్ కేవీ రత్నం. అయ్యగారు బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉన్నారు. ఖమ్మం జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు ఈయన. ఏంటయ్య గారు, మూఢనమ్మకాల మీద అవగాహన కల్పించాల్సింది పోయి మీరే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? జర్నలిస్ట్ రఘు అన్న ఛానల్లో చూసా, వీళ్ళు జనాలను మోసం చేస్తున్నారు అని ఒక అన్న ఎక్స్పోజ్ చేస్తుంటే అతన్ని మనుషుల్ని పెట్టి బెదిరిస్తున్నారట. ఏంటి గూండాగిరియా? ఖమ్మం జిల్లా ఎస్పీ గారు వీళ్లపై వెంటనే చర్య తీసుకోవాలి. ఈవిడ వేసే గ్రాఫిక్స్ ఉంటాయి, మీరే చూడండి. ఆ వాహనం నేను ఎక్కినప్పుడు ఆ దేవదూతలు కూడా అటుగా ఇటుగా ఒకరు కూర్చొని ఉన్నారు. ఆవిడను ఏకంగా ప్రభువే పరలోకానికి తీసుకుని వెళ్ళాడట. ఓహో, ఇది పరలోకమా? ఇదేంటి మరి మన దగ్గర ఉన్నట్లే రోడ్లకు అక్కడ కూడా వైట్ లైన్స్ వేశారు. అప్పుడు నేను కళ్ళు తెరవగానే ఆ దేవదూత నాతో మాట్లాడుతూ ఉన్నది. వీళ్ళు దేవదూతలా? మామూలు కామెడీకి లేరుగా. పరలోకం, స్వర్గం, నరకం అన్ని చూసేసింది. ఖమ్మం వరదల్లో ఆమె చర్చిని మాత్రం కాపాడుకోలేకపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా వరదలు వస్తాయని నెల ముందే దేవుడు ఆమెకు చెప్పాడట. ముందే వాతావరణ శాఖ వాళ్లకు ఇన్ఫార్మ్ చేస్తుంటే ఇంత ఘోరం జరుగుండేది కాదుగా. వినేవాళ్ళుంటే ఏరోప్లేన్ గాల్లో కాదు సముద్రం లోపటి నుంచి పోతుంది అంటారు వీళ్ళు. మన దేశంలో పరమత సహనం ఉంది కాబట్టి హిందూ మతం మెజారిటీగా ఉన్నా కూడా మిగతా మతాలను దేశంలో బ్రతకనిస్తున్నాయి. నీ మతాన్ని ఆచరించు, పరమతాన్ని గౌరవించు అని మన సంస్కృతి, మన రాజ్యాంగం చెప్తూనే ఉంటాయి. ఇదే మాట పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. బైబిల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, భగవద్గీత గొప్పదా అంటే విజయ్ ప్రసాద్ రెడ్డి ఏం చెప్తారు? మీ నాన్నగారు గొప్ప, మా నాన్నగారు గొప్ప అంటే మీరేం చెప్తారు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మీ నాన్నగారు మీకు గొప్ప, మా నాన్నగారు నాకు గొప్ప, మీ మమ్మీ మీకు గొప్ప, మా మమ్మీ మాకు గొప్ప. హిందువులకు వాళ్ళ గ్రంథాలు గొప్పవి, మేమెవరం కాదనడానికి, మీరెవరు కాదనడానికి. అలాగే ఖురాన్ అనేది ఇస్లాం వారికి గొప్పది, మనం ఎవరం కాదనడానికి. బైబిల్ క్రైస్తవులకు గొప్పది. దట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ డివోటీస్. వాళ్ళ పర్సెప్షన్ అలా ఉంది. You have to accept that. ఇందులో తప్పేముంది? ఈ జేమ్స్ అనే పాస్టర్ ఎట్లా రెచ్చిపోతున్నాడో చూడండి. నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు, ఏదో ఒక సభలో నిలబడినప్పుడు, ఒక అన్యుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏ సందర్భాన్నైనా నువ్వు దేనికోసం ఉపయోగించుకోవాలి? క్రీస్తును పరిచయం చేయడానికి ఉపయోగించాలి. మీ దేవుడు మీ గొప్ప, మా దేవుడు మా గొప్ప, మీ నాన్న మీ గొప్ప, మా నాన్న మా గొప్ప అంటే స్వార్థం ఉంది. ప్రపంచానికి గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. ఆయన మాత్రమే అడుగుడు. అందుకే అది చెప్తున్నారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మన దరిద్రం ఇలా క్రిస్టియానిటీ రిప్రజెంట్ అని కూడా మన దరిద్రం. పరమతాన్ని గౌరవించే మెచ్యూరిటీ లేదు, కానీ వీళ్ళు దేవుడి సేవకులు. ఆడవాళ్ల గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడతాడంటే, విలువలు లేని స్త్రీ అట.
విలువ లేని పనికి మాలిన స్త్రీల్ని కోడల్లా మీ అమ్మ నాన్న మధ్యకి తీసుకొచ్చావో వాళ్ళ ఆయుష్ను అర్ధాంతరంగా ముగించిన వాడు అవుతావు. గుర్తుపెట్టుకో. తమ్ముళ్ళారా అన్నయ్యలారా మీ అందరికీ చెప్తున్నాను, ఏదో పనికి మాలిన దాన్ని లవ్ చేశాను, అది చేశాను, చెత్త చేశాను, ఏదో పనికి మాలిన విషయం చెప్పి మీ కొంపల్లోకి ఎలాంటి వాళ్ళని తీసుకురాకండి. నీ అక్కో నీ చెల్లెలో పరాయి ఇంటి కోడలు అవ్వాల్సిందేగా. విలువలు లేనిది నీకు మిస్టర్ జేమ్స్. బైబిల్లో స్త్రీల గురించి ఇలా ఉంది, గుణవతి అయిన స్త్రీ ఇల్లు చక్కబెట్టాలి, ఎదురు మాట్లాడొద్దు అని. అసలు క్రిస్టియానిటీలో స్త్రీలపై ఇంత డిస్క్రిమినేషన్ ఉంటుందని తెలియదు నాకు ఇన్ని రోజులు. పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ వాళ్ళ వైఫ్ గురించి ఏమంటున్నాడో ఒకసారి వినండి. నేను పెళ్లి చేసుకున్నప్పటికి నా భార్య యవనస్తురాలు, చాలా షీఈస్ వెరీ యంగ్, షీ వాజ్ 21 years old. 21 years నాకు వచ్చినప్పుడు నా భార్య షీ న్యూ నథింగ్. ఎంత ఈజీ అంటే అమ్మా ఇది చేయండి చేస్తుంది, అమ్మా ఇది అంటే ఓకే. ఈ రోజు నేను చెప్పాలంటే అయ్యే పని కాదు. లెట్ బి ఆనెస్ట్, ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ ఎట్ 21 నాట్ ఎట్ 31. ఏంటి, ఏమీ తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ చెప్పు చేతుల్లో ఉంటది అంటున్నావు కదా. ఏ దేవుడైనా చిన్నపిల్లల్ని కొట్టమంటాడా? పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు కదా. కానీ ఈయన ప్రేయర్ మధ్యలో పిల్లలు అల్లరి చేస్తున్నారని కొడతాడట. ఆ రెండోడు చెల్లిని ఏదో ఆడిస్తా నవ్వుతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉంటే నేను ఊరుకోను. టీం ప్రేయర్ జరుగుతూ ఉంది, అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. నేరుగా వెళ్ళి టీం అడగండి, 4 బాధలు దబ్బులు పడ్డాడు. అక్కడ నీ ప్రసంగం వింటున్న వాళ్ళందరూ ఏం నేర్చుకోవాలి నీ దగ్గర నుంచి? ఆడవాళ్ళను డిస్క్రిమినేట్ చేయాలి, పిల్లల్ని కొట్టాలి, ఇదే కదా వాళ్ళు నేర్చుకునేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది వేషధారులు ఉన్నారు. నిరుపేదలు అమాయకులే వీళ్ళ టార్గెట్. దేవుడి పేరుతో వీళ్ళు సంపాదించే డబ్బు మీద ఎలాంటి ట్యాక్స్లు ఉండవు. ఈ ఫేక్ గాళ్ల బిజినెస్ కి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక రేకుల షెడ్ మాత్రమే. అమాయకులను అట్రాక్ట్ చేసే 4 మాటలు, కొన్ని మాయలు వస్తే చాలు. ఇది ప్యూర్ బిజినెస్ మోడల్. అసలు మొదట్లో ఇలాంటి ఫేక్ పాస్టర్స్ ఉండేవాళ్ళు కాదు. మన దేశంలో కొన్ని దిక్కుమాలిన సాంప్రదాయాలు ఉండేవి. దళితుల్ని శూద్రుల్ని గుళ్ళలోకి రానివ్వలేదు. చదువుకి, గౌరవానికి, మామూలు సమాజానికి కూడా చాలా దూరంలో ఉంచారు. మన జనాన్ని గుళ్ళోకి రాణిస్తారా? వీళ్ళేమో కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు అంటున్నారు. సైన్యంలోకి వెళ్తే తెల్లదొరలు బూట్లు ఇస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళకి వంగి దండాలు పెట్టాలంటున్నారు. వాళ్ళేమో వాళ్ళకి సమానంగా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. సో అలా వాళ్ళని వీళ్ళు అక్కున చేర్చుకుని మిషనరీలు పెట్టి చదువు నేర్పించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో కాస్త ముందు తరం వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనిపిస్తారు మనకు. ఎందుకంటే అక్కడ మిషనరీలు పెట్టి చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అప్పట్లో వాళ్ళు కట్టించిన హాస్పిటల్స్ ఇప్పటికీ సేవలు అందిస్తూనే ఉన్నాయి. మొత్తంగా వాళ్ళు వైద్యానికి, విద్యకు చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఇదంతా మంచిదే, కానీ అదే టైం పీరియడ్ లో మాస్ కన్వర్షన్స్ కూడా జరిగాయి. అదే మన దగ్గర అంతా సమానమే అనే భావన ఉండుంటే వేరే మతం వచ్చేది కాదు కదా. ఇదంతా మీకు తెలియంది కాదు. ఇప్పటికీ ఆ వివక్ష ఉందా లేదా మీ అందరికీ తెలుసు. దాని గురించి చెప్పాలంటే ఒక సెపరేట్ వీడియోనే చేయాలి. అంతెందుకు, ఇప్పటికి కూడా మా ఊళ్ళో అప్పర్ క్యాస్ట్ క్రిస్టియన్లకు ఒక సెపరేట్ చర్చ్ ఉంటుంది. అది కూడా ఊరి మధ్యలో. అదే మిగతా వాళ్ళు వెళ్ళాలి అంటే ఊరి బయట ఉంటుంది. ఇన్నేళ్లుగా క్యాలెండర్లో సంవత్సరాలు మారుతున్నా కులం గోడలు మాత్రం అంతే దృఢంగా ఉన్నాయి. కుల వివక్ష కూడా అలానే ఉంది. కుష్ఠరోగులకు సేవలందించిన మదర్ తెరిసా కూడా ఒక క్రిస్టియనే. ఆమె సేవలకు గాను భారత ప్రభుత్వం గుర్తించి భారతరత్న కూడా ఇచ్చింది. I don't believe that there is any human being who doesn't believe in God unless they are mental. కానీ ఇప్పుడు చాలా మంది కేవలం దశమ భాగాల కోసం, ఫేమ్ అండ్ పబ్లిసిటీ కోసం మాత్రమే పాస్టర్లుగా మారి జనాలను పీడిస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలకు మొన్న నెల్లూరులో ఒక చిన్నారి పాప బలైపోయింది. పాపను ముందుగా ఆసుపత్రికి కాకుండా చేజర్ల మండలం ఆదురుపల్లిలోని చర్చికి తీసుకువెళ్లామని లక్ష్మి చెప్పారు. సరే ఆ దేవుని నమ్ముకొని ఆడుందాము, ఆయన బాగు చేస్తాడేమో అని చెప్పి పోయినా. సో ప్రజల్లారా, ఇకనైనా మారండి. మీ బాధలు మరొకడికి సొమ్ముగా మారుతున్నాయి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దంటే మనం మారాలి. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A క్లాస్ H ప్రకారం సైంటిఫిక్ టెంపర్ ను పెంపొందించండి. ఆఖరికి కరోనాని కూడా సైతాన్లా చేసి మేము ప్రేయర్ చేస్తేనే కరోనా పోయింది అని చెప్పి పాటలు పాడే వాళ్ళు ఉంటారు. సమాధి చేసేసి అందరు తొక్కండి, 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 కరోనా వైరస్ ను తొక్కండి. ఈ పాట పాడాక కరోనా ఏం ఆగలేదు, మళ్ళీ సెకండ్ ఫేజ్ కరోనా వచ్చింది. సో ప్లీజ్ ఇలాంటి వాళ్ళని దయచేసి నమ్మొద్దు. ఇలా ఎక్కడైనా మోసాలు చేస్తున్నారు అంటే కనీసం ఇలా జరిగింది అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దీస్ ఫేక్ పాస్టర్స్. ఇక్కడ దాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు రావాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళ రియల్ ఫేసెస్ ని మనం ఎక్స్పోజ్ చేద్దాం. సో వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వెయిట్ ఒక్క విషయం మర్చిపోయా. అప్పట్లో యేసుప్రభు పాటలు ఎలా ఉండేవి? కరుణపు నీది ఆకారం తండ్రి, నీవే ఆధారం తండ్రి. బట్ ఇప్పుడు టోటల్ క్రింజ్. నేనేమో ప్రియురాలిని, అతడే నా ప్రియుడు. నేనేమో ప్రియురాలిని, అతడే నా ప్రియుడు. దానికి రీజన్ ఏంటంటే ప్రజలకు సినిమా కంటే అందులో పాటలు ఎక్కువ ఎక్కుతాయి కదా. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వీళ్ళు కూడా పాట పేరుతో క్రింజ్ రిలీజ్ చేస్తున్నారు. వినండి మీరు కూడా. 1 2 3 క్వైట్ సైలెన్స్. I love you Jesus, happy birthday Jesus.
లోకం రిజెక్షను, అది యేసయ్య సెలెక్షను.